పొగమంచు ప్రాణాలు తీస్తుంది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తద్వారా ఎంతో మంది చనిపోతున్నారు. దీంతో వాహనదారులను వాతావరణ శాఖ హెచ్చరించింది. సుదూర ప్రయాణాలు చేసే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. రానున్న 15 రోజులు అత్యంత జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. దట్టంగా కమ్మే పొగమంచు కారణంగా వరుస ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఏటా 30,000కు పైగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటిలో పొగమంచు కారణంగా జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. న్యూస్ చూస్తున్నాం. పొగమంచు ప్రాణాలు తీస్తుంది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తద్వారా ఎంతో మంది చనిపోతున్నారు. దీంతో వాహనదారులను వాతావరణ శాఖ హెచ్చరించింది. సుదూర ప్రయాణాలు చేసే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. రానున్న 15 రోజులు అత్యంత జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. దట్టంగా కమ్మే పొగమంచు కారణంగా వరుస ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 30,000కు పైగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, వీటిలో పొగమంచు కారణంగా జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుని ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి ఉష్ణోగ్రతలతో పాటు మంచు కూడా తీవ్రంగా వ్యాపించడంతో ఉదయం నుంచి దాదాపు 10 గంటల వరకు కూడా మంచు తీవ్రంగా ఉండటంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడటమే కాకుండా ఏదైతే ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉదయం పూట ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా మా సామాన్య ప్రజలే కాకుండా గూడ్స్ వెహికల్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎదురు వచ్చే వాహనాలు కనపడక కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంటుంది. తెల్లవారకు ముందే రోడ్లన్నీ రక్తసిక్తంగా మారుతున్న పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ చాలా వరకు అప్రమత్తంగా ఉన్నారని, తెల్లవారే వరకు ప్రయాణాలు అత్యవసరం అయితే తప్పితే తెల్లవారే వరకు ప్రయాణాలు చేయవద్దని ఇటు వాతావరణ శాఖతో పాటు అటు రోడ్డు రవాణా శాఖ, ఇటు పోలీస్ శాఖ కూడా సూచనలు చేస్తామన్న నేపథ్యం అయితే చోటు చేసుకుంటుంది. మన దేశవ్యాప్తంగా గణాంకాలు చూసుకుంటుంటే ఏటా ఈ శీతాకాలంలోనే ఈ మంచు కారణంగానే సుమారు 30,000కు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. పొగమంచు కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా మంచు దట్టంగా విస్తరించి ఉండటంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైవేస్ అన్ని కూడా ఏదైతే ఊరికి వెలుపల వైపు ఉండటం వల్ల ఆ పొలాల్లో కూడా మంచు దట్టంగా వ్యాపించడం కారణంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కూడా నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ఇంకో 15 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి ప్రయాణికులు సాధ్యమైనంత త్వరగా తెల్లవారిన తర్వాత ప్రయాణాలు చేయాలని, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు పోలీసులు, రవాణా శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తారని నేపథ్యం అయితే చోటు చేసుకుంటా ఉన్నది. మొత్తం మీద చూసుకుంటే ఈ పొగమంచు వ్యాపిస్తున్న నేపథ్యంలో వీటి ప్రయాణికులు ఈ రైల్వే శాఖలో కూడా చాలా పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో పాటు ఈ ఎయిర్పోర్టుల్లో కూడా ఈ ఫ్లైట్లు దిగడానికి సిగ్నల్స్ సరిగా అందకపోవడంతో విమాన రాకపోకలు కూడా అంతరాయాలు చాలా వరకు కలుగుతున్న నేపథ్యం అయితే చోటు చేసుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ప్రయాణాలు చేయాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు, పోలీసు అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యం చోటు చేసుకుంటున్నది. అయితే మొత్తం మీద చాలా వరకు ప్రమాదాలను నివారించడానికి వాటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రయాణాలు తగ్గిస్తే తప్పితే ఈ ప్రమాదాలు తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు, ఇటు పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.